హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జాతీయ కెమెరా దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఫోటోగ్రఫిక్ కెమెరాలకి ముందు కెమెరా ఆబ్స్క్రాల్పై చాలా పరిశోధన జరిగింది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే చైనీసు తత్వవేత్త అయిన మోటీ ఒక సూది బేజం ద్వారా కాంతి ప్రయాణించి చీకటి ప్రదేశంలోకి ప్రవేశించినప్పుడు తలక్రిందులైన స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచడం గమనించాడు. ఈ ప్రక్రియని అవలంబించిన మొట్టమొదటి వ్యక్తి మోటీనే. అయితే ఈ సిద్ధాంతాన్ని గురించి క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోనే ఆర్టిస్టికల్ ప్రస్తావించాడు. క్రీస్తుపూర్వం 330వ సంవత్సరంలో ఏర్పడిన పాక్షిక సూర్యగ్రహణం సమయంలో చెట్టుకి ఉన్న ఆకుల మధ్యన ఉన్న ఖాళీల గుండా సూర్యుని ప్రతిబింబం ఏర్పడటం వివరించాడు. 10వ శతాబ్దంలో అరబ్బీ పండితుడు అయిన ఇబన్ అల్ హైతమ్ అల్ హసన్ కూడా సూది బేజం ద్వారా పయనించిన సూర్యగ్రహణాన్ని గమనించిన సూది బేజం యొక్క పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ప్రతిబింబంలో స్పష్టత తీసుకురావచ్చని వివరించాడు. ఆంగ్ల తత్వవేత్త రోజర్ బేకాన్ ఈ ఆప్టికల్ సిద్ధాంతాల గురించి పర్స్పెక్టివ్గా అనబడు గ్రంథములో 1267లో రచించాడు. 15వ శతాబ్దం నాటికి కళాకారులు, శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియని తమ పరిశోధనల్లో వాడటం ప్రారంభించారు. ఒకవైపు గోడకి సూది బీజం చేసిన ఒక చీకటి గదిలోనికి ఒక మనిషి ప్రవేశించి ఎదురుగా ఉండే గోడపై ఏర్పడే తలక్రిందులైన ప్రతిబింబాన్ని గమనించేవారు. లాంటిన్లో చీకటి గదిలోని కెమెరా ఆవిష్కర అంటారు. కెమెరా ఆవిష్కర అని మొట్టమొదట సంబోధించినది గణిత నక్షత్ర శాస్త్రజ్ఞుడు అయిన జోహెనస్ కేప్లర్. 1604లో తన ఆడ్ విటెలియోనెమ్ పారిలోన్ పొమెనోలో ఈ సంబోధన జరిగింది. దీనికి ఒక కటకాన్ని చేర్చి ఈ ఉపకరణాన్ని ఒక గూడారంలో నిర్చించడంలో దీనికి కావలసిన చోటుకి తీసుకెళ్లే సౌలభ్యం కలిగినది. 1660లలో బ్రిటిష్ శాస్త్రవేత్త రాబర్ట్ బోయల్, అతని సహాయకుడు అయిన రాబర్ట్ హక్లు చేతిలో ఇమిడే కెమెరా ఆబ్స్క్యూరాని తయారు చేశాడు. వాడుకి అనువుగా చేతిలో ఇమిడే చిత్రపటాలను రూపొందించేందుకు వీలు పడే కెమెరాని మొట్టమొదటిగా 1685లో జోహాన్ జహనా రూపొందించాడు. నిల్వ ఉంచే దారి లేకపోవడంతో అప్పట్లో ఏర్పడిన ప్రతిబింబాన్ని చిత్రపటంగా మరల గీసేవారు. అయితే సూర్యరశ్మి సోకినచో రంగులు వెలిసిపోవటం లేదా రంగులు ముద్రటం అప్పటికే మానవులిగా తెలుసు. కెమెరా ఆవిష్కారలో కాంతి తాత్కాలికంగా గీసే ఈ చిత్రలేఖనాలలో ప్రేరణ చెందిన చాలామంది ప్రయోగకర్తలు వీటిని శాశ్వతంగా ముద్రించడానికి కావలసిన పదార్థాలని కనుగొనే ప్రయత్నంలో పడ్డారు. తర్వాతి కెమెరాలు పెట్టెల సమూహంగా ఉండేవి. ఒక పెట్టెకి కటకం అమర్చబడి ఉండగా మరొక పెట్టెకి గాజుతో తయారు చేయబడిన తెర అమర్చబడి ఉండేది. వీటిని ఒకదానికొకటి దగ్గరగా లేదా దూరంగా జరపడం ద్వారా వివిధ దూరాలలో ఉన్న ఆబ్జెక్టులని స్పష్టమైన ఫోకస్కి తెచ్చేవారు. కోరుకున్న విధంగా ప్రతిబింబం ఏర్పడిన తర్వాత కటకాన్ని మూసివేసి తెర్ర స్థానంలో కాంతిని గుర్తించే పదార్థంను ఉంచేవారు. కటకాన్ని మరల తెరిచి కావలసినంత సమయం బహిర్గతం చేసేవారు. అప్పటి ప్రయోగాలలో ఉపయోగించబడే పదార్థముల స్వభావం వలన కొన్ని గంటలు లేదా రోజులు బహిర్గతం చేయవలసి వచ్చేది. చార్లెస్ విన్సెంట్లు చెక్కతో చేయబడిన స్లైడింగ్ బాక్స్ కెమెరాని ఉపయోగించి జోసెఫ్ నిసెఫోర్డ్ నిప్సే 1826లో ప్యారిస్లో మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫర్ని సృష్టించాడు. ఇలాంటి కెమెరాల్లోనే డాగ్యురోటైప్ సిల్వర్ రసాయనాలతో పూత పూసిన ప్లేట్లని ఉపయోగించడం 1839లో మొదలైంది. ఇవి చరిత్రలోనూ ఉపయోగించబడిన మొట్టమొదటి ఛాయాగ్రాహక మధ్యములలో ఫోటోగ్రాఫిక్ మీడియం. 1850లలో డాగ్యురోటైప్ స్థానాన్ని ఆక్రమించిన కొలెడియన్ ప్రక్రియలో ఫోటో తీసే కొద్ది సమయం ముందు ఫోటోగ్రాఫర్ పలుచని గాజు
అంటే ఇనుప పలకలకి పూసి వాటి తడి ఆరిపోక ముందే ఉపయోగించేవారన్నమాట. 1864లో ఈ పూత కోసం ప్రత్యేక చీకటి గదుల్ని ఉపయోగించిన అవసరం లేని కెమెరాల్లోనే పూత పూసే డూబ్రోని ప్రవేశపెట్టబడింది. ఇతర కెమెరాల్లో ఎక్కువ కటకాలని అమర్చి పలు చిన్న చిన్న ఫోటోలని ఒక పెద్ద పలకపై చిత్రించటం మొదలుపెట్టారు. దీనిపై కార్టెస్ డివిసిటే అనేవారు. బెల్లోల ఉపయోగం ఈ తరంలోనే వ్యాప్తి చెందింది. ఇక చాలా సంవత్సరాల వరకు బహిర్గత సమయాలు నిడిపి ఎక్కువగా ఉండేది. ఛాయాగ్రాహకుడు కటకమూత లెన్స్ కవర్ని తీసివేసి బహిర్గతానికి కావాల్సినన్ని సెకండ్లు లేదా నిమిషాలను లెక్క పెట్టుకుని తర్వాత మూసివేసేవారు. మరిన్ని మెరుగైన చిత్ర సంవేదక పదార్థాలు అందుబాటులోకి రావడంతో యాంత్రిక షట్టర్లు సహాయంతో సరైన సమయం వరకు బహిర్గతం చేయగలిగే సదుపాయం కలిగింది. 1920లలో కనుగొన్న ఎలక్ట్రానిక్ వీడియో కెమెరా ట్యూబ్ అనేక అభివృద్ధులకు దారితీసి 21st సెంచురీ ఆరంభం నాటికి ఫిలిం కెమెరాల స్థానం డిజిటల్ కెమెరాలు ఆక్రమించేలా చేసింది. ఇప్పటి వరకు జాతీయ కెమెరా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు అంటే జూన్ 29న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. హరీష్ కళ్యాణ్ తమిళ చిత్రాల్లో ప్రధానంగా నటించే భారతీయ నటుడు. 2010లో సింధు సమవేలి చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన పొరియాలన్, వీల్ అంబు, ప్యార్ ప్రేమ్ కాదలలో తన నటనకు గుర్తింపు పొందాడు. హరీష్ కళ్యాణ్ 1990 జూన్ 29న చెన్నై, తమిళనాడులో జన్మించారు. ప్యార్ ప్రేమ్ కాదల్ చిత్రం అదే పేరుతో తెలుగు వర్షన్లోకి డబ్ చేయబడి 2018 సెప్టెంబర్ 21న విడుదలైంది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో 2022లో తెలుగులో అల్లు సురేష్, అను ఇమాన్యుయల్ జంటగా ఊర్వశివో రాక్షసివో పేరుతో రీమేక్ చేయబడింది. తెలుగులో 2017లో వచ్చిన కాదలిలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించాడు. జెర్సీ చిత్రంలో యంగ్ నాని లుక్లోనూ ఆయన కనిపించి మెప్పించాడు. హరీష్ కళ్యాణ్ హిందుస్థానీ సంగీత నేర్చుకున్నారు. కీబోర్డ్ కూడా ప్లే చేయగలడు. 2012లో కుట్టి పెగ్, ఏ టోస్ట్ టు లైఫ్, ఓవోరు మనుషునుకు యువోరు ఫీలింగ్స్ పాటలను ఆయన రూపొందించాడు. 2016లో ఐ యామ్ సింగిల్ అనే పేరుతో మరో పాటను విడుదల చేశాడు. ఈ పాటకు గాయకుడు గానే కాక గీత రచయితగా కూడా ఆయనే వ్యవహరించాడు. ప్రశాంత్ చంద్ర మహలనోబిస్, OBE FNA. FRS భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంక శాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్లాల్ నెహ్రూ అయితే భారత ప్రణాళిక పదానికి PC మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధి చెందాడు. అతను గణాంక కోలత అయిన మహలనోబిస్ డిస్టెన్స్ ద్వారా గుర్తింపబడ్డారు. అతను భారతదేశం మొదటి ప్లానింగ్ కమిషన్లో సభ్యుడు. అతను ఇండియన్ సొసైటికల్ ఇన్స్టిట్యూట్ ఇనో స్థాపించారు. 1893 జూన్ 29న కోల్కతాలో జన్మించిన మహలనోబిస్ పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. ప్రెసిడెన్సీ కళాశాల అధ్యాపకుడిగా ఉన్నప్పుడే గణాంక శాస్త్రజ్ఞుడిగా ప్రసిద్ధి చెందినవాడు. అతను గణాంక శాస్త్రంలో చేసిన సేవలకు గుర్తింపుగా 1945లో లండన్లోని రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యాడు. 1946లో ఐక్యరాజ్య సమితి గణాంక కమిషన్ సభ్యుడిగా నియమించబడ్డాడు. ఉపాసన సింగ్ పంజాబీ సినిమా నటి, స్టాండప్ కామెడియన్. బాలీవుడ్ సినిమాలతో పాటు పంజాబీ, భోజ్పురి, రాజస్థానీ, గుజరాతీ సినిమాల్లో నటించింది. ఉపాసన 1974 జూన్ 29న పంజాబ్లోని నవాన్ షహర్ పట్టణంలోని జన్మించింది. రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్పై 1986లో వచ్చిన బాబుల్ అనే హిందీ సినిమాతో హీరోయిన్గా సినీ రంగంలోకి ప్రవేశపెట్టింది. 1988లో బాయ్ చాలి ససరియా అనే రాజస్థానీ సినిమాలో నటించింది. డర్, జవానీ జిందాబాద్, లోఫర్, జుదాయి, మై ప్రేమ్ కి దివానీ హూ, ముస్సే షాదీ కరోగి, ఐత్రాజ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్, మై ఫ్రెండ్స్ గణేష, గోల్మాల్ రిటర్న్స్, హంగామా వంటి సినిమాల్లో అనేక సహాయ పాత్రలు కూడా చేసింది. 1997లో వచ్చిన జుదాయి సినిమాలో చెవిటి మూగ పాత్రలో నటించి గుర్తింపు పొందింది. తర్వాత ప్రియదర్శన్, డేవిడ్ ధవన్ సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది.
షేనాజ్ రేజ్రీవాలా ఒక భారతీయ నటి, ట్రావెల్ వ్లాగర్. షేనాజ్ రేజ్రీవాలా జూన్ 29, 1981 ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. ఆమె కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ద్వారా కనుగొబడిన ఈమె మొదటి మోడలింగ్ నియామకం సాఫ్ట్ డ్రింక్ గోల్డ్ స్పాట్ కోసం జరిగింది. ఎంటీవీ నెట్వర్క్స్ ఆసియా ఆమెను ఎంటీవీ యొక్క మోస్ట్ వాంటెడ్ ప్రోగ్రాంలో వీజేగా నియమించుకునే ముందు ఆమె అకాయ్ ఫిలిప్స్లకు ప్రకటనల పని కూడా చేసింది. ఆమె నటనా రంగ ప్రవేశం 2001 తెలుగు చిత్రం ఎదురులేని మనిషి, తర్వాత 2003 బాలీవుడ్ చిత్రం ఇష్క్ విష్క్తో జరిగింది. ఇది ఆమెకు ఫిలింఫేర్ ఫిలిం అవార్డుల ద్వారా ఉత్తమ సహాయ నటి అవార్డుకు నామినేషన్ సంపాదించి పెట్టింది. కార్తిక్ రాజా భారతీయ స్వరకర్త. కార్తిక్ రాజా జూన్ 29, 1973 చెన్నైలో జన్మించారు. ఆయన తమిళ చిత్రం పాండ్యన్లో స్వరకర్తగా అరంగేట్రం చేశాడు. అనేక ప్రశంసలు పొందిన వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించాడు. కార్తిక్ రాజా సంగీత స్వరకర్త ఇళయరాజా పెద్ద కుమారుడు. అతని సోదరుడు యువన్ శంకర్ రాజా, సోదరి భవతారిణి ఇద్దరు కూడా తమిళ సినీ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులే. ఆయన చెన్నైలోని సెయింట్ బేడే స్కూల్, బోస్టన్ మెట్రికులేషన్ హైయర్ సెకండరీ పాఠశాలలో చదువుకున్నాడు. 2000 జూన్ 8న కార్తిక్ రాజా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో రాజరాజేశ్వరిని వివాహం చేసుకున్నాడు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.